జరగబోయే సంగతులు ముందుగానే చూస్తున్నాడు యోహాను. ముందుగానే చూస్తున్నాడు. ఇక ఆహారమే దొరకదు, ఆకలి బాధలు, ఆకలి చావులు. క్రూర మృగమును మొక్కినా సరే, మొక్కకపోయినా చావే. ఈరోజున మొక్కేవా, నీకు ఆహారం దొరుకుతుందేమో, కానీ మొక్కినా కూడా నీకు అసలైన మరణం ఉంది. ఆ మరణమే ఆరిన అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, తరగదు గంధకాలు. అది నీ ఆత్మకు. కాబట్టి ఇక్కడ మొక్కినా నీకు అక్కడ శ్రమ. ఇక్కడ మొక్కకుండా పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభునే నేను విశ్వసిస్తున్నాను, ఆయన తప్ప వేరొక దేవుని నేను నమస్కరించలేను అని అన్నావా, అక్కడ హతము చేయబడతావు. అయినా ఆ ఆరని అగ్నిని తప్పించుకుంటావు. ఎవరి పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్ని గంధకములలో మండుచున్న గుండములు పడవేయబడును. అది రెండవ మరణం. ఆలోచించేద్దాం. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమిస్తే, యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా, ఆయన హృదయంలో ఉన్నవాడుగా నువ్వు అంగీకరిస్తావు. ఆయన కొరకే నిలబడతావు. ఆయన కొరకే తుది శ్వాస విడుస్తావు. నా ప్రియమైన వాళ్ళారా, స్టెఫెను తన తుది శ్వాస ప్రభు కొరకు అంకితం చేశాడు. ఎంతోమంది భక్తులు హతసాక్షులైపోయి ఉన్నారు. యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, ఆయనను నేను ఆరాధిస్తున్నాను, ఆయనే నా ప్రభువు అని పలికినందుకు, ఆ ప్రభువు కలిగి ఉన్నందుకు అనేక మంది హతులైపోయి ఉన్నారు. ఈరోజున వారి యొక్క ఆత్మ రక్షించుకున్నారు, వారి జీవమును పొందుకున్నారు, నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ఆ ప్రభువు వారికి గొప్ప బహుమతి ఇవ్వబోతూ ఉన్నాడు. రానున్న కాలములో 1000 ఏళ్ల పరిపాలనలు క్రీస్తుతో కూడా వారు రాజ్యమేలుటకై గొప్ప అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. చార్లీ కర్క్ ఈజ్ గోయింగ్ టు రూల్ అలాంగ్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ అదర్ saints in the millennium.